మీ కష్టాన్ని తెలుసుకోవాలి, మీకు ఈ ప్రభుత్వం అండగా నిలబడాలి, మిమ్మల్ని వీలైనంత మేరకు ఆదుకోవాలి. తద్వారా తెలుగు పరిశ్రమ ఈనాడు టాలీవుడ్గా కాదు హాలీవుడ్ నుంచి కూడా ఇక్కడికి వచ్చి షూటింగ్లు జరగాలి. ఈ హైదరాబాద్ నగరం ప్రపంచ సినీ పరిశ్రమకు ఒక వేదిక కావాలన్నదే నా ఆలోచన. ఫ్యూచర్ లేని ఫ్యూచర్ సిటీ అందరినీ కొంచెం తరలిస్తా అని చెప్తుండు. మొత్తం మందిని కూడా తీసుకుపోయి అక్కడ ఫ్యూచర్ సిటీ తరలిసి అక్కడ ఒక కొత్త సినిమా ఉంచిండు, హాలీవుడ్ని తీసుకొస్తా అని చెప్పిండు. హాలీవుడ్ని తీసుకొస్తా అని చెప్పిండు. ముఖ్యమంత్రి గారు సూటిగా చెప్తున్నాను నేను, నిన్న కార్మికులు మొత్తాన్ని ఉండగా లేకపోవడం కారణము మీ ప్రభుత్వమే. భయంతో ఇక్కడ ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం ఖాళీ చేసిపోయింది సినిమా రంగం. నువ్వు హాలీవుడ్ తీసుకొస్తావు, అసలు ఇక్కడున్న కార్మికులు ఇక్కడ సినీ రంగాన్ని కాపాడు, ఇక్కడ నుంచే పారిపోయిన లేరు. నిన్న ఎలక్షన్ క్యాంపెయిన్లో మేము చూస్తే మాత్రం ఎవరు కూడా ఇక్కడ భయంతో ఉపాధి లేక పారిపోయారు, వలస వెళ్ళిపోయారు. ఒక దిక్కు వలసలు ఆపే ప్రభుత్వం చేత కాదు, కానీ హాలీవుడ్ తీసుకొస్తా అని చెప్పి ఒక కొత్త మల్టీ కలర్ సినిమా గురించి నేను అందరికి కూడా